ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, అప్పో దీపో భవ, ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి అనే అంశం గురించి మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క సందేశం మాస్టర్స్. కళ్ళు రెండు మూసుకో, చేతుల్లో చేతులు పెట్టు, శ్వాస మీద జాత పెట్టు, ఇక పోయాను. ఇంకా నువ్వు సాధించవలసింది నువ్వు. స్వామి, నువ్వు నా యొక్క ప్రాబ్లం తీసేయాలంటే నేను నీ ప్రాబ్లం తీసేయను, పో ఇక్కడి నుంచి, సాధన చేసుకో. మా తల్లి ఆరోగ్యంగా లేదండి అంటే మీరు ఏమైనా చేయండి అంటే క్వశ్చనే లేదు, నేను ఏమీ చేయలేదు. నా తల్లికే నేను చేయలేదు, నీ తల్లికి నేనేం చేస్తాను? నీ తల్లి ధ్యానం చేస్తే బాగుపడుతుంది. నువ్వు కూడా నీ తల్లికి ఏం చేయలేవు, నేను కూడా ఏమీ చేయలేదు, ఎవడు ఏమీ చేయలేదు. నీ తల్లికి ధ్యానం నేర్పు. ఆవిడే ఇష్టపడి నేర్చుకోవడానికైనా ఆవిడ ఇష్టపడాలి, నేర్చుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, నీ తలకాయ నొప్పిని నువ్వే పోగొట్టుకోవాలి. నీ కడుపు నొప్పిని నువ్వే పోగొట్టుకోవాలి. నీ కొడుకు చదువు నువ్వు చదవలేవు, తన చదువు తానే చదవాలి. నీ ముక్తిని నువ్వే సంపాదించుకోవాలి. నీ పరిముక్తిని, నీ మహాపరిముక్తిని నువ్వే సంపాదించుకోవాలి. నువ్వు ధ్యాన సాధన చేస్తే ముక్తి, ధ్యాన బోధన చేస్తే పరిముక్తి, ధ్యాన ప్రచారం చేస్తే మహాపరిముక్తి. ప్రచారం చేస్తావా, దాని ఫలం పొందుతావు. ప్రచారం చెయ్యవా, దాని ఫలం పొందవు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అప్పో దీపో భవ అన్న మౌలిక సూత్రం, అథవా ఉద్ధరేదాత్మనాత్మానం అన్న మౌలిక సూత్రం, అథవా యాజ్ యూ సో యూ రేప్ అనే మౌలిక సూత్రం, అథవా నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తావు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అన్న మౌలిక సూత్రం గురించి విస్తారంగా తెలుసుకున్నాం. ఎవరి దీపాన్ని అందరూ సత్వరంగా వెలిగించుకుందురుగాక, ఎవరి జీవితాన్ని ఎవరికి వారు సత్వరముగా ఆనందమయం చేసుకుందురుగాక. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.